వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం ముగిసిందా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగియలేదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా మిగిలే ఉంది. ఈ మాట నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, మన ఇండియన్ ఆర్మీ చెప్తున్నటువంటి మాట. అమాయకపు భారతీయుని పొట్టలు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల స్థావరాల మీద ఏకకాలంలో 9 స్థావరాలని 23 నిమిషాల్లో ధ్వంసం చేసినటువంటి ఇండియన్ ఆర్మీ సత్తా యావత్తు విదేశాలన్నీ చూసినాయి. ఇక పాకిస్తాన్ అయితే ఒకసారిగా జనికిపోయింది. ఏంది భారత్ ఇంత కోపంతో ఉందా, ఇంత ఆవేశంతో ఉందా అన్నటువంటి ఆలోచనలో పడ్డది. అటువంటి పాకిస్తాన్ పూటకో మాట మారుస్తూ, పూటకో ఏసం కడుతూ, ఇక మధ్యవర్తిగా ఆడు ట్రంప్ అంటోడు వచ్చి వాడు నా వల్లనే కాల్పుల వివరణ జరిగింది, నా వల్లనే సీజ్ ఫైర్ జరిగింది అంటూ ఇక ట్రంప్కు రేటు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ ఏదేమైనా మోదీ ఒకటే మాట చెప్తున్నాడు, ఉగ్రవాదులు కనుక రెచ్చిపోతే మీ ఇళ్లల్లోకి వచ్చి మరి కాల్చి చంపుతామంటూ ఇప్పటికే మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇటు ఇండియన్ ఆర్మీ కావచ్చు, యావత్తు భారతీయులంతా కూడా మరి పాకిస్తాన్కి చెప్తున్నటువంటి పరిస్థితి. అటు పాకిస్తాన్ కూడా ఏమంటుంది, మమ్మల్ని మోదీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నట్టు పాకిస్తాన్ చెప్తుంది. రెచ్చగొట్టుడు కాదు, ఎక్కడికక్కడ ఊచకోత కూస్తామని చెప్తా ఉంది భారతీయులంతా కూడా. సో ఇదిలా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇక చాలా రోజుల నుంచి కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి మీద అంటే ఇటు కేటీఆర్ మీద, అటు కవిత మీద, ఇటు హరీష్ రావు మీద, ఈ ముగ్గురు మీద జరుగుతున్నటువంటి మరి ప్రచారాలకు నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. కేటీఆర్ గారి సారథ్యంలో నేను ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కేటీఆర్ గారు కనుక అధ్యక్షుడైనా, మరి కేటీఆర్ ఇంకేదైనా కీలక పదవిలో ఉన్నా కేటీఆర్ సారథ్యంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని అంటూ నిన్న హరీష్ రావు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు. ఎందుకంటే మొన్నదా కొన్ని కథనాలు వచ్చినాయి, హరీష్ రావు పార్టీ మారుతున్నాడు, హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడు, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోతున్నాడు అని అనేకమైనటువంటి కథనాలు మరి గాసిప్స్ వచ్చినాయి. ఆ గాసిప్స్ అన్నిటికీ మరి హరీష్ రావు నిన్న పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక మరి హరీష్ రావు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే ఏం చేయబోతున్నాడు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. దానికి సంబంధించి ఒక పోల్ కూడా పెట్టేద్దాం. మరి నిన్న హరీష్ రావుకు సంబంధించినటువంటి కామెంట్స్ మీద ఒక పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, పార్టీ మారితే బాగుంటుందా, మరి బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతే బాగుంటుందని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఆయన క్లారిటీ ఇచ్చును, నేనైతే ఎక్కడ పోను అంటున్నాడు. బట్ మనం కూడా జనాల నుంచి, బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి, మరి హరీష్ రావు అభిమానుల నుంచి ఒపీనియన్ తీసుకుందాం. హరీష్ రావు బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతే బాగుంటుందా, పార్టీ మారితే బాగుంటుందా? ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయాల నేపథ్యంలో ఒక్కసారి పోల్ పెట్టి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో అది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. క్లియర్గా కూలంకషగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మన తొలి వెలుగు, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఈ తొలి వెలుగు ఖచ్చితంగా ప్రజల కోసమే పాటుపడుతుంది. కాబట్టి సో ఏ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సో పోల్లో పార్టిసిపేట్ చేయండి, మీరు ఓట్ చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురాని ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. వడ్ల కొనుగోలు కావచ్చు, బోనస్ కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇట్లా 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ గ్యారంటీ నెరవేరకపోయినా, ఏది పూర్తి స్థాయిలో గ్రౌండ్లో అమలు కాకపోయినా, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తొలి వెలుగు మీ వెంట నిలబడుతుంది, సమస్య సొల్యూషన్ దొరికేంత వరకు కొట్లాడుతుంది. రైట్, ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మన తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే బంగారం 60,000 భారీగా తగ్గనున్న ధరలంటూ వార్త కనిపిస్తుంది. త్వరలో సామాన్యులకు అందుబాటులోకి, భవిష్యత్తులో పెరగనున్న ఎలోమెటల్ సప్లై, ఇక అధిక ధరల వద్ద ఇన్వెస్టర్స్ అనాసక్తి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, ఇక ధరలు దిగొచ్చేందుకు రీజన్లు ఇవే విశ్లేషిస్తున్న గోల్డ్ ట్రేడింగ్ నిపుణులు. ఇప్పటికే 1,00,000 టచ్ చేసి వెనక్కి వచ్చిన ధర, ఇక రేటు తగ్గితే కొనేందుకు మిడిల్ క్లాసు వెయిటింగ్. సో బంగారం గురించి చెప్పాలి, ఏం చేయాలన్న బంగారమేనా. ప్రధానంగా భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఇష్టపడేది ఏందయా మహిళలు అంటే బంగారమే. భర్త కంటే కూడా ఎక్కువ ఇష్టపడేది బంగారమే. ఏ మహిళ అయినా నాకు 7 వారాల నగలు ఉండాలి, 7 వారాల నగలు ఉండాలి, వడ్డాలం ఉండాలి, ఇక ఎవరితా లేనటువంటి
మరి మోడల్స్ ఆ డిజైన్స్ నా దగ్గర ఉండాలని మహిళలు బంగారానికి భర్త కంటే కూడా ప్రయారిటిస్తారు కొన్ని సందర్భాల్లో. కొంతమంది మహిళలు, అందరినీ అనట్లేదు, కొంతమంది మహిళలు కట్టుకున్న భర్త కంటే కూడా బంగారానికి ఎక్కువ ప్రయారిటిస్తారు. కానీ అంత లైక్ చేస్తారు బంగారాన్ని. సో పెళ్ళైన బంగారమే, పుట్టిన బంగారమే, ఇట్లా బంగారం మీదనే మన భవిష్యత్తు అంతా నడుస్తూ ఉంటుంది, మన బ్రతుకంతా నడుస్తూ ఉంటుంది, మన సాంప్రదాయాలన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజు వచ్చినా ఆ రోజు బంగారం కొనాల్సిందే, అట్లా నడుస్తూ ఉంటుంది. సో అటువంటి మహిళలకు, తెలంగాణ ప్రజలకు, భారతీయులందరూ కూడా బంగారం తగ్గే అవకాశం ఉందంటూ ఒక వార్త కనిపిస్తుంది. భవిష్యత్తులో 60,000కు బంగారం చేరుకుంటుంది. ఎందుకంటే 1,00,000ను టచ్ చేసిన బంగారం మెల్లగా తగ్గుతూ వస్తుంది, కానీ 1,00,000ను దాటిపోవట్లేదు. కాబట్టి సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఆసక్తి చూపించలేదు పెద్దగా బంగారం మీద. సో గోల్డ్ రేట్ తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేది ఒక వార్త. దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్. బాచుపల్లిలో గ్యాంగ్ రేప్, నమ్మించి దారుణానికి పాల్పడ్డ ఫ్రెండ్స్. నగరంలో ఇంటర్న్షిప్ చేస్తున్న జార్ఖండ్ యువతి రూమ్కు రావాలంటూ ఫ్రెండ్స్ రిక్వెస్ట్. యువకుల మాటలు నమ్మి రూమ్కి వచ్చిన యువతి అనంతరం మద్యం తాగించి అత్యాచారం. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్ విధించిన న్యాయస్థానం. ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు చెలరేగిపోతున్నారు. మరికొందరు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. పక్కనే ఉండి మంచిగా మాట్లాడి ఆపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది. నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై 2 యువకులు రేప్ చేశారు. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సో గత 2 రోజుల కింద జరిగినటువంటి సంఘటన ఇది. బాచుపల్లిలో గ్యాంగ్ రేప్ అనేది మనం చూసినాం. ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి ఒక జార్ఖండ్ అమ్మాయి తన స్నేహితుడు పిలిచినని చెప్పి హైదరాబాద్కి వస్తే అక్కడ ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి మద్యం ఆమెకు తాపి, వద్దన్న మద్యం తాపి ఆ తర్వాత ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డట. నిత్యం ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. నిత్యం మీ పక్కనే ఉండి మీ వెనకాలనే తిరుగుతూ మీ ఫ్రెండ్స్గా మీ నీడ లెక్క మీతో ఉండే వాళ్ళే మరి ఈ రకంగా పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించి వాళ్ళతో స్నేహం చేస్తుండాలి. 1కి 2 సార్లు వాళ్ళు పిలిచిన లొకేషన్కి వెళ్తుండాలి. 1కి 2 సార్లు ఆలోచించి మరి వాళ్ళు ఇచ్చే పార్టీలు, పబ్బులు, ఇతరితర ఏవైతే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయో వాటికి మీరు వెళ్ళే ముందు 1కి 2 సార్లు ఆలోచించి వెళ్ళండి. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. సో జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు, జరగక ముందే మీరు ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటున్నా, జరిగిన తర్వాత బాధపడే కంటే జరగక ముందే మీరు ఆలోచించి ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళతో వెళ్ళాలా వద్దా, అక్కడికి పోవాలా వద్దా, ఆ పార్టీలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనే ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుంది. సో చాలా సంఘటనలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. రైట్. అఘోరి కామ పిశాచి, యువతిపై అత్యాచార యత్నం, ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ లైంగిక దాడి, బెదిరించి 3 లక్షల వసూలు, ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్. పలు సెక్షన్ల కింద కేసు నమోదంట. ఈ అఘోరి జైలునే ఉన్నది కానీ ఇలా మళ్ళీ ఇట్లా కొత్త కేసులు బయటకు వస్తూ ఉన్నట్టు, తెర మీదకి వస్తున్నట్టున్నాయి. గతంలో చేసింది ఇప్పుడు అన్నీ కూడా తెర మీదకి వస్తున్నట్టున్నాయి. ఎవడు తీసుకున్న గుంతలో వాడే భర్తలో సామెత ఉంటుంది. సో అఘోరి గతంలో తీసుకున్నటువంటి గోతులన్నీ ఒక్కొక్కటిగా ఆ గోతిలోనే అఘోరిని గప్పే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అఘోరి గతంలో తీసినటువంటి గోతులు తవ్వింది కదా, గోతులు తవ్వి ఒక్కొక్కరి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసింది కదా, మరి ఆ గోతులు ఇప్పుడు ఆమెను పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి అదే గోతులో నిజంగానే అఘోరిని పూడ్చిపెడతారా లేక బయటికి తీస్తారా, భవిష్యత్తు చూడాల్సిన అవసరం ఉంది. రైట్. ఇంకో వార్త, పాక్కు చుక్కలే, టెర్రరిస్టులను పెంచి పోషిస్తే ఊరుకోం, అమాయకుల్ని చంపితే ఖబర్దార్, ఉగ్రవాద ముగిసేదాకా సింధు జలాలు లేవు, ఒప్పందం రద్దు కొనసాగుతుంది, తొలుత కాల్పుల విరమణ కోరింది పాకిస్తానే, ట్రంప్ మధ్యవర్తిత్వం అంతా ఉత్తదే, భారత విదేశాంగ శాఖ వెల్లడి. మరి ట్రంప్ మధ్యవర్తిత్వం అంతా ఉత్తదే అన్నప్పుడు మనం మోడీ సార్ స్పందించాలి కదా. మోడీ సారు స్పందించి ఎందుకు ఈ ట్రంప్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, మా భారతీయ ప్రజలకు ఈ మెసేజ్ చాలా రాంగ్గా పోతుంది, భారతదేశం మీద ట్రంప్ పెత్తనమైందనేటువంటి ఒక ఇండికేషను, ఒక సూచన పోతుంది, కాబట్టి మోదీ కథ అంతా ఉత్తదే అని మరి ట్రంప్ కథ ఉత్తదే అని చెప్పేసి మోదీ చెప్పాలి కదా. మోదీ చెప్పట్లేదు. సో ఇదే ఆసరగా చేసుకున్నటువంటి ప్రతిపక్షాలు ఇక విరుచుకుపడతా ఉన్నాయి మోదీ ప్రభుత్వం మీద, భారతదేశం మీద, మోదీ మీద. మరి ట్రంప్ పెత్తనం ఏంది, ట్రంప్ కంట్రోల్లో భారత్ ఉందా, మోదీ ఉన్నాడా, ఎందుకు ట్రంప్ మధ్యవర్తం వహించుండు, 2 దేశాల మధ్య వాళ్ళు చర్చించుకోవాల్సింది పోయి 3వ దేశం ఎందుకు ఎంటర్ అయింది అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా
మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక దంచు కొట్టుడే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటితో పాటు ఇక క్యూమ్లోనింబస్ మేఘాల వల్ల రాబోయే 4 రోజుల్లో పగటిపూట ఉష్ణ తీవ్రత సాయంత్రం వేళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. సో మొత్తం మీద వర్షాలు అయితే పడతాయంట. మొన్న మాపు కూడా బాగానే దంచుకొట్టింది వాన కొన్ని చోట్ల. ఇక ఇవాళ రేపు కూడా ఉంటాయంట. మొత్తం డే మొత్తం ఎండ కొడితే రాత్రి మొత్తం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయంట. ప్రాణం తీసిన మటన్ ముక్క గొంతులో బోన్ ఇరుక్కొని వ్యక్తి మృతి. నిజామాబాద్లో జిల్లాలో విషాద ఘటన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. సో గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని ఓ వ్యక్తి చనిపోయినట. సో చాలామంది మటన్ చికెన్ చాలా ఇష్టంగా తింటుంటారు. సో యుద్ధం చేసినట్టే చేస్తుంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళు మటన్ తినేటప్పుడు చికెన్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అనుకోకుండా ఆ మటన్ బొక్కను నమిలే ప్రయత్నం చేసినప్పుడు ఆ బొక్క అనుకోకుండా గొంతులో కనుక పోతే ఆ గొంతులో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి మరి గొంతులో బోన్ ఇరుక్కొని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మరణించినట్ట. మనం చూస్తూ ఉంటాం చేపలు తిన్నప్పుడు కూడా కొన్నిసార్లు చేప ముళ్ళు గొంతులో ఇరికి చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, చాలా ఇబ్బందులు గురవుతుంటాయి. అట్లే మటన్ ముక్క గొంతులో ఇరికిందట. హైదరాబాద్ నుంచి ఆర్మీకి మిసైల్స్. డిఫెన్స్ కంపెనీలకు రక్షణ శాఖ కీలక ఆదేశాలు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే డెలివరీ చేసేలా ఏర్పాట్లు. సామర్థ్యాన్ని పెంచుతున్న నగరంలోని కంపెనీలు. ఇక బ్రహ్మోస్ మిసైల్స్కు ఫుల్ డిమాండ్ అంటూ వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఆర్మీకి మిసైల్స్ పోతున్నాయట. ఇక కేటీఆర్ఏ మా బాస్, పార్టీ పగ్గాలు అప్పగిస్తే కలిసి పనిచేస్తా, కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, నేను పార్టీ మారే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్లో ఎలాంటి వర్గ విభేదాలు లేవు, రైతుల మరణాలకు రేవంతే బాధ్యత. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఏమంటారు మాజీ మంత్రి హరీష్ రావు గారు? కేటీఆర్ఏ మా బాస్ అంటున్నారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము పనిచేస్తాం, పార్టీ మారే ప్రసక్తే లేదని అంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోని ఒక కార్యకర్తగా కంటిన్యూ అవుతా. ఆనాడు అది చెప్పాను, ఈనాడు ఇది చెప్తున్నా అంటూ హరీష్ రావు చెప్తున్నాడు. బట్ హరీష్ రావు అభిమానులు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో మనం పోల్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ పోల్లో మరి మా వాళ్ళు పోల్ పెట్టిరు, ఆ పోలు చూద్దాం. మరి అంటే ఆయన ఏమో పార్టీ మారని అంటున్నాడు. ఎవరు? హరీష్ రావు పార్టీ మారను, నేను కేటీఆర్ గారి సారథ్యంలో పనిచేస్తా అంటున్నాడు. మరి నిజంగానే కేటీఆర్ సారథ్యంలో హరీష్ రావు పనిచేస్తాడా లేడా? మరి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు హరీష్ రావు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో తెలంగాణ ప్రజలు కేటీఆర్ అభిమానులు ఏమనుకుంటారని మనం పోల్ పెట్టినాం. హరీష్ రావు పార్టీ మారితే బాగుంటుందా, అదే పార్టీలో ఉంటే బాగుంటుందా అని మనం ఒక పోల్ పెట్టినాం. పోల్ పెడితే ఆ పోల్కి దాదాపుగా 143 మంది ఓట్ చేశారు. ఇప్పుడే పోల్ పెట్టినాం మనము. జస్ట్ 5 minutes అవుతుంది. 5 నిమిషాల్లో పార్టీ మారాలి, పార్టీ మారొద్దు. ఈ 143 మందిలో 55% మంది హరీష్ రావు గారు పార్టీ మారాలి అని చెప్పేసి ఓట్ చేశారు. ఒక 45% మంది పార్టీ మారొద్దని ఓట్ చేశారు. అంటే ఇక్కడ 50-50 ఛాన్స్ కనబడుతుంది. ఏందా ఇది కథ అంటే హరీష్ రావు గారి మీద అభిమానులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మరి 50-50 ప్రేమ చూపిస్తున్నారు. కొంతమంది మారాలే సార్ మీ భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు, కొంతమంది వద్దు సార్ మీరు పార్టీలోనే ఉండాలంటున్నారు. సో 50-50 రిజల్ట్ అయితే ఇప్పుడు మరి ఇక్కడ పెట్టినటువంటి పోల్కి వచ్చింది. మళ్ళీ ఇదే పోల్ని లాస్ట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. హరీష్ రావు గారు పార్టీ మారితే బాగుంటుందా, అదే పార్టీలో ఉంటే బాగుంటుందా? ఎందుకంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ రావు గారు. మొన్నటి వరకు ఎక్కడ కూడా ఇంత ఓపెన్ స్టేట్మెంట్ కనిపించలే, కానీ హరీష్ రావు గారు నిన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపండి, సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర నాయకులు కానీ నా మీద దుష్ప్రచారం చేయకండి, కేసీఆర్ గారి సారథ్యంలోనే నేను పనిచేస్తాను, కేటీఆర్ సారథ్యంలో నేను పనిచేస్తాను, రేపు కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పచెప్పిన కేటీఆర్ మా బాస్ అని ఫీల్ అయ్యి ఒక కార్యకర్తగా పనిచేస్తా అని హరీష్ రావు నిన్న క్లియర్గా కులంకుశగా కుండ బద్దలు కొట్టిండు. అయినప్పటికీ ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసుకునే మన ప్రయత్నం చేసినాం కాబట్టి సో ఇదే పోల్ని లాస్ట్ ఒకసారి గుర్తు చేయండి. దాన్ని పోల్ని మళ్ళీ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలు మరి హరీష్ రావు విషయంలో ఏమనుకుంటున్నారు? హరీష్ రావు పార్టీ మారితే బాగుండు అనుకుంటున్నారా, వద్దు ఇంట్లోనే ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో మరి దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. రైట్, ఇట్లా చాలా అంశాలు తెర మీకు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే
ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తాం. ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తాం. ఆపరేషన్ సింధూర్తో లక్ష్మణ రేఖ గీశాం. ఇక ఉగ్రదాడులకు జవాబు పక్కగా ఉంటుంది. మన సైనిక స్థావరాలను ఏం చేయలేకపోయారు. భారత్ శాంతిక ముఖ దేశం. ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు. ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సాంప్రదాయం. ఇక ఆంధాపూర్ ఎయిర్ బేస్ నుంచి మోదీ స్పష్టీకరణ. అక్కడికి ఆకస్మికంగా వచ్చిన ప్రధాని అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక FTL నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు అంటూ వార్త కనిపిస్తుంది. పట్టాభూములు ముంపునకు గురైతే పరిహారానికి అర్హులు. శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికే లేదు తేల్చి చెప్పిన హైకోర్టు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక అండమాన్ను తాకిన నైరుతి అంటూ వర్షానికి సంబంధించిన ఒక వార్త. 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అంటూ మంత్రి పొంగులేటి ఒక శుభవార్త చెప్పిండు. సో చెంచులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు, 10,000 ఇల్లు ఇవ్వబోతున్నామంటూ వార్త. మరోవైపు ఇక లార్డ్ బజార్లో ఎస్తోనియా, ఫ్రాన్స్, బోస్నియా, హెర్టగోవినా, బెల్జియం దేశాల ముద్దుగుమ్మలు హెరిటేజ్ వాక్ అంటూ నిన్న చార్మినార్ దగ్గర సందడి చేసినటువంటి సుందరీమణుల ఫోటోలు, వీడియోలు మనకు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇక ప్యాలెస్లో పసందైన విందు. చౌమల్హా ప్యాలెస్లో మిస్ వనరులు పోటీదారులకు ప్రభుత్వం ఆతిథ్యం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. వ్యవసాయ శాఖపై త్వరలో సీఎం సమీక్ష అంటూ ఇంకో వార్త. ఇక 19,000 కోట్లతో మెట్రో రెండో దశ మలిభాగం అంటూ ప్రభుత్వానికి చేరిన DPRలు JPS మేడ్చల్, JPS శామీర్పేట్, శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం అంటూ వార్త కనిపిస్తుంది. మరోవట వాహనదారులకు ఇబ్బందులే. ఇక అధ్వానంగా R&B రోడ్లు ప్యాచ్ వర్క్లతోనే సరిపెడుతున్న అధికారులు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. వాస్తవమే, R&B ప్యాచ్ వర్క్తో సరిపెడుతుంది. ఏ గ్రామానికి పోయినా మొత్తం గుంతలు లైట్లు కనుక లేకపోతే బొక్కబోర్లు పడి సచ్చే సావైనటువంటి పరిస్థితి కొన్ని గ్రామాలకు ఉన్నటువంటి లింక్ రోడ్లలో కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక ప్యాచ్ వర్క్ తోటే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో చూస్తే అంత ఇదే ఉన్నది. ఆంధ్రజ్యోతిలో కూడా లాడ్ బజార్లో వివిధ దేశాల సుందరిమణులు షాపింగు, మెస్ వనరులు పోటీదారుల కోసం చౌమలా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. సో అందాల ముదుగుమలతో కూడా చార్మినార్ దగ్గర ఫోటో దిగిరు. ఇక ఆపరేషన్ సింధూర్ పాక్కి లక్ష్మణ రేఖ. భారత్ మాతాకి జై. శత్రుల వెన్నులో వణుకు పుట్టించింది. వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్న త్రివిధ దళాల పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయి. అను బెదిరింపులను అపహాస్యం చేశాయి. మరోసారి పాక్ దాడికి యత్నిస్తే వినాశనమే. ఇక అంధాపూర్ వైమానిక స్థావరాల్లో ప్రధాని మోదీ అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఏమంటుడు నరేంద్ర మోదీ? భారత్ మాతాకి జై. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది మన ఇండియన్ ఆర్మీ అంటూ సెల్యూట్ చేస్తున్నాడు. సెల్యూట్ చేయడమే కాదు, భవిష్యత్తులో పాక్ ఉగ్రవాదులు భారత్ వైపు చూడాలంటే వణికిపోవాలి. లక్ష్మణ రేఖను గీసాం సింధూర్తో అంటూ మరి మోదీ ప్రభుత్వం, మరి ఆర్మీ, భారతీయులంతా కూడా పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్. ESI ఓపీ కౌంటర్ జన సముద్రం. చిరు ఉద్యోగుల వైద్య చికిత్సల కోసం వచ్చే హైదరాబాద్ సనత్ నగర్లోని ESI ఆసుపత్రిలో ఓపీ కౌంటర్ ఇది. మంగళవారం ఉదయం ఓపీ చీటీల కోసం ఇలా బారులు తీరారంటూ వార్త కనిపిస్తుంది. ఇక ACBకి పట్టుబడ్డ DSP ఇంట్లో మందుగుండు, 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాంట్రిడ్జీలు. ఇక ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అంటూ వార్త కనిపిస్తుంది. మృతదేహాలు కొంటాం. ప్రైవేట్ వైద్య కళాశాలలో అనాటమీకి శవాల కొరత. ఒక్కో మృతదేహానికి 1,00,000 ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధం. నిరుపేద కుటుంబాలే టార్గెట్గా దళారుల ద్వారా దందా. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు. సో కొన్ని ప్రైవేట్ కాలేజీలలో ఏదైతే డెడ్ బాడీలతోటి పిల్లలకు ప్రయోగాలు చేసి చూపిస్తూ ఉంటారో ఆ డెడ్ బాడీలతోటి, సో అటువంటి డెడ్ బాడీలను ₹1,00,000 పెట్టుకుంటున్నారట. నిరుపేద కుటుంబాలని టార్గెట్ చేసి కొంత మధ్యవర్తులు, దళారులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు వార్త కనిపిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాడు. దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం.
రైట్. ఇంకా కల్తీ మద్యం తాగి 17 మంది మృతి అంటూ వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు కేటీఆర్కి అప్పగిస్తే స్వాగతిస్తా అంటూ హరీష్ రావు కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగులో హెడ్లైన్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్తో పాక్కి లక్ష్మణ రేఖ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. సన్నకారు రైతు ఆమ్దాని నెలకు 5,000 మించుతలే, ఎకరం లోపు వ్యవసాయంతో వచ్చేది అంతంతే, ఇల్లు గడుసుడు కష్టమే. జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల స్టడీలో వెల్లడి. 3.5 ఎకరాల్లోపు ఉన్న చిన్న రైతులకు వచ్చేది 13,000, 6.5 ఎకరాల్లో ఉన్న రైతులకు వచ్చేది 22,000 లోపే. వ్యవసాయానికి పశు సంపద తోడైతేనే అదనపు ఇన్కమ్. కరీంనగర్ జిల్లాలో అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ జిల్లాలో 48% మంది రైతులు వరి సాగుకే మొగ్గంటూ వార్త. కదా ఏం మిగులుతలే రైతులకు, రైతన్నకు ఏం మిగలట్లే. ఊకున్న జాలక ఉత్తగానే ఇక ఏదో ఒకటి చేయాలి కదా, మనకున్నటువంటి నేలలో పండించాలన్నటువంటి తాపత్రయం తప్ప ఆరుగాలం కష్టపడ్డ రైతన్నకు 6,000 కూడా మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షాలు పడ్డా, అసలు వర్షాలే పడకపోయినా, ఎండలు కొట్టినా ఎండలు కొట్టకపోయినా, ప్రకృతి వైపరీత్యాలైనా, ప్రభుత్వాలకు కోపం వచ్చినా, ప్రజలు కన్నెర్ర చేసిన, ఇట్లా ఎవరు ఏం చేసినా ఆ ఎఫెక్ట్ అంతా కూడా రైతుల మీద పడుతుంది. ఎందుకు పడుతుంది? ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా రైతు మీద ఎఫెక్టు. ఇవాళ వడ్ల కొనుగోలు విషయాలు చూడండి, బోనస్ డబ్బుల విషయాలు చూడండి, మద్దతు ధర విషయాలు చూడండి, ఇట్లా చాలా రకాలుగా మరి రైతులకి ఇబ్బంది అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, వానలు పడ్డా పడకపోయినా, ఎండ కొట్టినా కొట్టకపోయినా, ఇట్లా అనేకమైనటువంటి ఉష్ణోగ్రతల మార్పుల వల్ల కూడా రైతుకు ఇబ్బందులే. 6 గాలాలు కష్టపడ్డ రైతుకు 6,000 కూడా మిగలట్లేదు అనేది మనకు కనబడతా ఉంది. రైట్, ఇవి మనకు కనబడతా ఉన్నాయి ఎక్కువ. దిశలో చూస్తే, దిశలో హెడ్లైన్స్ కనుక చూస్తే, ఇక పొలిటికల్ ఫండింగ్కు ఈఎస్ఐ పిఎఫ్ సొమ్ము అంటూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంట్లో దూరి మరీ చంపుతామంటూ పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నటువంటి మోడీ వ్యాఖ్యలు. ఇక కేటీఆర్కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. నేడు సమాచార కమిషనర్ల ప్రమాణం అంటూ ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక గవర్నర్ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిషనర్లు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక ప్లాట్లకు పాస్బుక్లు అమ్మేసిన వారికి మళ్ళీ హక్కులు. రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని వైనం. అగ్రికల్చర్ ల్యాండింగ్ మళ్ళీ విక్రయాలు. రాజధాని శివార్లో మండలాల్లో చేతులు మారుతున్న భూములు, కోట్ల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, అవినీతులు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక యువ వికాసానికి సిబిల్ స్కోర్ అక్కర్లేదు. వచ్చే నెల 2న శాంక్షన్ లెటర్లు. 18న ఇందిరా గిరిజ జల సౌర వికాసం ప్రారంభం. ఇక గంధంపల్లి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి కామెంట్స్. ఇక విద్యార్థులకు స్మార్ట్ కార్డులు అంటూ ఇంకొక వార్త. మరి ఇక్కడ ఇంకో వార్త. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ కోట. చెంచులకు ఒకే దశలో 9,000 ఇండ్లు. ఏపీలో కలిసిన 7 మండలాలపై త్వరలో నిర్ణయం అంటూ పొంగులేటి కామెంట్. ఇక స్వేచ్ఛలో చూస్తే, మా సత్తా చూపిస్తాం పాక్ని నిద్రపోనివ్వం. మా సత్తా చూపిస్తాం పాక్ను నిద్రపోనివ్వలేదు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భయపడం. భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమే. త్రివిధ దళాలకు నా సెల్యూట్. అందపూర్ బేస్ క్యాంప్లో ప్రధాని మోదంటూ వార్త. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు అరెస్ట్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. సో ఇట్లా చీటింగ్ కేసు, పోలీసు అదుపులో పెట్టుబడుల పేరుతో ప్రముఖుల వల. 100 కోట్ల దాకా ఇచ్చిన మాజీ మంత్రి. ఇక తేలు కుట్టిన దొంగల్లాగా బాధితులు. ఇప్పుడైనా అందరూ బయటకు వస్తారంటూ వార్తలు కనిపిస్తుంది. రైట్, ఆ భూమి మాది. ప్రజావాణిలో చౌదరిపల్లి వాసుల ఫిర్యాదు. ప్రజాభవన్కు వచ్చిన గ్రామస్తులు. సర్వే నెంబర్ 294 వివాదంపై ఫిర్యాదు. లీజ్ పేరుతో మోసం చేశారు, న్యాయం చేయాలంటూ వినతి. ఎంపీ రఘునందన్ ఫ్యామిలీ పేరు మీదకు మారిన భూమి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక తలుక్కుమన్న తారలు. చార్మినార్ దగ్గర ముద్దుగుమ్మల సందడి అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. రైట్, ఉమెన్ వింగ్ నారాజ్. అసంతృప్తిలో కాంగ్రెస్ పార్టీ. మహిళా వింగు నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదంటూ ఫైర్. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నో యూజ్. పదవి ఇవ్వకుంటే ఎందుకు పనిచేయాలంటూ ఆందోళన. అయినా స్పందించని ఏఐసిసి, పిసిసి. రైట్, ఇక రూటు మారిన ఆపరేషన్ కగార్. బీజాపూర్లో ఎన్కౌంటర్లో వెలుగులోకి కీలక విషయాలు. మొత్తం 30 మంది మావోయిస్టులు హతం. 24 మృతదేహాలు లభ్యమంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మంత్రుల మధ్య పోరు. కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. రైట్, ఇక నమస్తే తెలంగాణలో చూస్తే, కేసీఆర్ గీసిన గీత దాటను. ఆయన నిర్ణయమే శిరోధార్యం అంటూ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అంటూ హరీష్ రావు కామెంట్స్ కనిపిస్తున్నాయి. వ్యూహాత్మక
వైఫల్యం, కాల్పుల విరమణ అతిపెద్ద తప్పిదం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంటే, ఇక కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి అంటూ ఇంకో వార్త, సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసక పాలన అంటూ మరో వార్త, కొనుగోలు వెతలు రోడెక్కిన రైతులు వడ్ల కొనాలని పలు చోట్ల రాస్తారోకో, ఇక విపన్నగండ్ల తహసీల్దార్ నిలదీత, నిర్మల్ జిల్లాలో అధికారుల నిర్బంధం, అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య. రైట్, ఇవి ఇవాళ హెడ్లైన్స్. అన్ని దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా కనిపిస్తున్న హెడ్లైన్స్ పాకిస్తాన్కి మోదీ ప్రభుత్వం ఇస్తున్న వార్నింగ్, అండ్ దాంతోపాటు ఇక ఇతరితర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, వడ్ల కొనుగోలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, యువ వికాసం కావచ్చు, ఇట్లా కొన్ని సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి మనం క్లియర్ డిస్కషన్ చేసుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.